श्रीमहागणाधिपतये नमः। श्रीकृष्णशरणं मम, श्रीकृष्णशरणं मम, श्रीकृष्णशरणं मम। కృష్ణం వందే జగద్గురుం. ఋషి శాపం వల్ల భూలోకంలో పుట్టిన ధర్మదేవత ఎవరు? అసలు మహాభారతం జరిగింది, విజయం సాధించింది దేవతలు రాక్షసుల వల్ల. అయోనిజగా జన్మించిన స్త్రీలు ఎవరు? ఈ మహాభారతంలో దేవతాంశలుగా జన్మించిన వారు మాత్రమే చిరకీర్తిని పొందారు. వారు కోరుకున్నప్పుడు భూమిపైకి వచ్చారు, మళ్ళీ వారికి వారు కోరుకున్నప్పుడు మాత్రమే ముక్తిని పొందారు. నమస్తే అండి అందరికీ. మనం తెలుసుకునే విషయాలలో నా మనస్సుకు తోచిన కొన్ని రహస్యాలు మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషం అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక పెద్ద రహస్యం చెప్తాను. శంతనుడికి గంగాదేవికి జన్మించిన అష్టమ సంతానం దేవవ్రతుడు. అతడే తరువాత కాలంలో గొప్ప మహాప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడయ్యాడు. ఈ సంగతి మీకు అందరికీ తెలిసిందే. మరి నేను చెప్పే రహస్యం ఏమై ఉంటుంది? తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు భీష్ముడు. సత్యవతికి శంతనుడికి 2 కుమారులు జన్మించారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వీరిద్దరూ కూడా గొప్ప యోధులై అయినప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్యం విచిత్రవీర్యుడిని చిత్రాంగుడి పేరుతోనే గంధర్వలోకపు రాజుతో యుద్ధం వల్ల కురు వంశానికి వారసులు లేక సత్యవతి తన కొడుకు వేదవ్యాసుని కోరింది. ఏమని? ఈ వంశానికి వారసులు లేరు, కావున నీ తేజస్సుతో మా వంశానికి వారసులను ఇమ్మని. అదేమిటి, ఇలా చేయవచ్చా అంటే అదే ధర్మ సూక్ష్మం. ఈ ధర్మ సూక్ష్మాలు మనలాంటి సామాన్యులు చెప్పకూడదు. సమన్వయ సరస్వతి అయిన గురువు గారి మాటలలో తెలుసుకోవాలి. మహాభారతం అంటేనే ధర్మస్వరూపం. మీకు ఏ ధర్మ సందేహం వచ్చినా వ్యాస ప్రణీత మహాభారతాన్ని తెలుసుకుంటే నివృత్తి అవుతుంది. అది సంస్కృతంలో ఉంటుంది కదా, మాకెలా తెలుస్తుంది అనుకోకండి. గురువుగారి ప్రవచనాల్లో అన్ని ధర్మ సూక్ష్మాలు, అన్ని రహస్యాలు, మహాభారతానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. మహాభారతం దేవ దానవ యుద్ధం. అయోనిజలుగా వచ్చిన వారే దేవతలు. వారు మహాభారతం చివరి వరకు ఉన్నారు. సరే, ఇక కథలోకి వచ్చేద్దాం. విచిత్రవీర్యుని భార్యలైన అంబిక, అంబాలికలకు వ్యాస తేజస్సు ప్రసరించగా ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రుడు అంధుడు. పాండురాజు అనగానే ఆయనకు ఏదో వ్యాధి అనుకుంటారు. అది తప్పు. పాండు అంటే తెలుపు అని అర్థం. తేజస్సు శక్తిని తట్టుకోలేని అంబాలిక తెల్లబోయింది. అందువల్ల తెల్లని వర్ణంలో పుట్టాడు పాండురాజు. అతడు పరమ యోధుడు, చాలా గొప్పవాడు, ధార్మికుడు. మరి విదురుడు బాగానే పుట్టాడు కదా అంటే, ఎంతో కఠిన నియమాలతో తపస్సు చేసే ఋషులు జడలు కట్టిన జుట్టుతో కనిపించడం, ఆ రూపం రాజభవనాల్లో నివసించే రాజకాంతలకు చాలా వికృతంగా కనిపిస్తుంది. దానివల్ల వారిద్దరూ అలా అయ్యారు. కానీ వారిలో అంబిక చేసిన తప్పు వల్ల ఆమె దాసి విదురుడిని కంది. అంటే దాసీలకు అటువంటివన్నీ సామాన్యమే కదండి. అందువల్ల ఆమె చక్కగా వేదవ్యాసునికి సపర్యలు చేసి ఆయన తేజస్సును సవివరంగా చక్కగా పొందింది. సరే, ఈరోజు విదురుడు మన మహాభారతానికి మరొక మూలస్తంభం. విదురుని ఉపాఖ్యానం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం.